అమీన్పూర్ మండలంలో కిస్టారెడ్డి సర్వే నెంబర్ 164లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేయడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయింది. వచ్చే సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. వచ్చే సోమవారం 10:30కు ఖచ్చితంగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉందని పేర్కొంది. నిజంగా హైడ్రా అధికారులు తొందరపడ్డారా? కేసు వేసిన పిటిషనర్ సదరు భవనాన్ని నిబంధనల ప్రకారమే నిర్మించి అందులో ఆసుపత్రి ఏర్పాటు చేశారా? దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. సంచలనం సృష్టించినటువంటి హైడ్రా బాధితులు హైకోర్టులో రంగనాథ్పై కేసు వేశారు. మరి హైకోర్టు కూడా స్పందించి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నోటీసులు కూడా విషయం అయితే మరి సంచలనం రేపుతుంది. మరి నిజంగా అమీన్పూర్లో ఒక భవనం కూల్చేశారు. మరి ఆ భవన యజమాని అయితే హైకోర్టును ఆశ్రయించాడు. తన భవనాన్ని అన్ని నామ్స్ ప్రకారమే ఉన్నా కూడా కూల్చివేశారంటూ కూడా హైకోర్టులో వేసినటువంటి ఒక వ్యాజ్యం ఉంది. మరి హైకోర్టులో రంగనాథ్ కూడా నోటీసులు వచ్చాయి. తనని అనుమతించాలి, ఏదైతే ఆ నోటీస్ పైన స్పందించాలి అనేటట్టుగా కూడా చెప్పారు. మరి నిజంగా ప్రస్తుతం మనం అమీన్పూర్లో ఉన్నాం. అమీన్పూర్లో ఏదైతే కిష్టారెడ్డిపేటలో భవనం ఏదైతే ఉందో కిడ్స్ కేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి రఫీది చెప్తున్నారు. మరి అతను గణేష్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి కొన్నాను అనేటువంటి విషయాలు కూడా చెప్తున్న పరిస్థితుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం, మన హైడ్రా అధికారులు వచ్చేసి మొత్తంగా కూడా ఈ భవనాన్ని అంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేలమట్టం చేసిన క్రమంలో ఇదంతా కూడా 164 సర్వే నంబర్, ఇదంతా ప్రభుత్వ భూమి. దీంట్లో అక్రమ నిర్మాణాలు చేశారు. ఈ ప్రభుత్వ భూమిలో 164లో దాదాపు 2-3 బిల్డింగ్లు అయితే మొత్తం కూల్చివేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి నోటీసులు కూడా జారీ చేశామని చెప్తున్న పరిస్థితి. అయితే దీనిపైన ఈ ప్రభుత్వ భూమి అనేటట్టుగా గతంలో కూడా వార్తాపత్రికల్లో అనేక వచ్చే ఇక్కడ విషయాలైతే చూసాం. మరి ఈ దీనిపైన మరి 164లో నిర్మించిన భవనాలకు 165, 166లో అనుమతులు అని చెప్పేసి వాళ్ళు తీసుకున్న పరిస్థితి కనిపించింది. మరి 164లో నిజంగా ప్రభుత్వ భూమిన 164లో మరి నిజంగా వీళ్ళంతా కూడా కట్టడాలు చేశారా అనే దానిపైన అయితే మనకు స్పష్టత అయితే తెలియాల్సింది. మరి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విషయాలు మనం చూడొచ్చు. ఇక్కడ ఇది ప్రభుత్వ స్థలము అనేటట్టుగా ఏదైతే రఫీ ఏదైతే హైకోర్టులో తను ఏదైతే పిటిషన్ వేశాడో దానిపైన ఇది రంగనాథ్ పైన కేసు ఏదైతే వేశాడో మొత్తంగా కూడా మనం చూడొచ్చు. ఇది ప్రభుత్వ స్థలము 164. ఈ స్థలం నందు ఎలాంటి నిర్మాణాలు కానీ విక్రయాలు కూడా జరపరాదని, అటు హెచ్చరికలు ఉల్లంఘించవచ్చు, అదే యాక్ట్ 1905 ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ అమీన్పూర్ తహసీల్దార్ పెట్టినటువంటి బోర్డు కూడా మనం చూసాం. సో మొత్తంగా ఇక్కడ ఈ రఫీ ఏదైతే హైకోర్టులో పిటిషన్ అయితే వేశాడో దీనిపైన హైకోర్టు స్పందించి ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. 164 సర్వే నెంబర్లో నిర్మించారని వాళ్ళైతే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. తహసీల్దార్ అంటే దాదాపు మరి ఎవరిని కూడా దాదాపు తహసీల్దార్ తర్వాత నిర్ణయం తర్వాత కూడా ఇది ప్రైవేట్ భూమి అని మాత్రం ఎవరు చెప్పినా కూడా మనము ఎలా ఒప్పుకోరు. మరి ఇక్కడ నియమ నిబంధనల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఈ కిష్టారెడ్డిపేట ఈ ప్రాంతం అంతా కూడా G+2 వరకు మాత్రమే పరిమితం. లేదు ఇది మున్సిపల్ అయిన తర్వాత కూడా G+2కు పూర్తిగా నిబంధనలు ఇటు మున్సిపల్ కమిషనర్ నుంచి కానీ అందరి నుంచి కూడా ఎన్ఓసీలు ఇవన్నీ కూడా అనుమతులు తీసుకొని నిర్మించాలన్న విషయం. కానీ ఇక్కడ హైడ్రా అధికారులు వచ్చి కూల్చేసే ముందు ఈ భవనం 5 అంతస్తుల పైన ఉంది. దాదాపు 6 అంతస్తులుగా గుర్తించామని కూడా అధికారులు చెప్తారు. సో మొదట ఇక్కడ ఈ భవనానికి సంబంధించినటువంటి సర్వే నంబరే తప్పు అయితే ఇక్కడ నిర్మాణం కూడా 6 అంతస్తులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా 6 అంతస్తుల్లో ఈ భవనం అంతా కూడా నిర్మించిన పరిస్థితి. రెండోది ఇక్కడ ఆసుపత్రిని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ రఫీ గారు అయితే ఇక్కడ మరి ఆయన నిర్వహిస్తున్న పరిస్థితి. మరి ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆ విషయాలపైన మనం డిఎంహెచ్ఓను సంగారెడ్డి డిఎంహెచ్ఓను కూడా విషయపై ఆరా తీయగా మేము తాత్కాలికంగా ఉన్నటువంటి పర్మిషన్లు మాత్రమే ఇచ్చాం, ఇక్కడ దానికి పూర్తిగా అనుమతులు అయితే ఇవ్వలేదు. కనీసం ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయం ప్రతినిత్యం కూడా ఈ ఆసుపత్రిలో 300 వరకు కూడా వైద్యం అయితే తీసుకోవడానికి మొత్తం కూడా పిల్లలు వచ్చేవారని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి హైడ్రా అంటే కేవలం ఒక రంగనాథే కాదు, హైడ్రా అంటే ఒక మున్సిపాలిటీ, ఒక గ్రామ పంచాయతీ, ఒక దాదాపు అన్ని శాఖల సమన్వయంతోనే ఒక హైడ్రా ఉంటుంది. సో ఇన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఈ భవనాన్ని కూల్చివేశారు. మరి సదరు వ్యక్తి అయితే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్పందించింది. మరి హైకోర్టు ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నోటీసులు కూడా జారీ చేసింది. మరి హైడ్రా రంగనాథ్ చెప్పేటువంటి వివరాలపైన
హైకోర్టు ఏమంటుంది. ఇలా హైకోర్టుకు దాదాపు హైడ్రా విషయంలో జోక్యం చేసుకోము, హైడ్రా చేసిన తప్పు కాదు అనేటువంటి విషయాలు కూడా మనం హైకోర్టు చెప్పిన విషయం కొన్ని విషయాల్లో చూసాం. అతను నిబంధనల ప్రకారమే ఉన్నాడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకటి. రెండు, ఆసుపత్రి నిర్వహణ అంతా కూడా నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నదా, మరి ఈ ప్రాంతంలో ఆసుపత్రికి అనువైన ప్రదేశమేనా, ట్రాఫిక్ ఎన్ఓసి ఉన్నదా, ఫైర్ ఎన్ఓసీలు ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనిస్తుంది. కాబట్టి మరి హైకోర్టులో రంగనాథ్ మరి ఏం చెప్పబోతున్నారు, మరి అలాగే ఈ రఫీని కూడా మరి హైకోర్టు ఇవన్నీ విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటుందని కూడా మనం ఆలోచించారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఆసుపత్రి అనేది చిన్న వ్యవహారం ఏం కాదు. దాదాపు ఇక్కడ చిన్నపిల్లలకి ప్రధానంగా ఇక్కడ కిడ్స్ కేర్ అనేట్టుగా చూపిస్తున్న పరిస్థితి. మరి అలాంటి వారికి వైద్యం అందించాలంటే డిఎంహెచ్ఓ నుండి శాశ్వతంగా ఒక అనుమతులు అయితే ఉండాల్సిన పరిస్థితి. అలాంటివి ఇవ్వలేము, మేము తాత్కాలికంగా ఇచ్చామని ఇటు డిఎంహెచ్ఓ కూడా నేరుగా చెప్పడం అయితే జరిగింది. సో ఇన్ని ఉన్న నేపథ్యంలో మరి ఇలా ఒక కమిషనర్ అయితే హైడ్రా అనేది ఒక శుభ సాంప్రదాయానికి తెరలేపుతుంది, శుభ సూచికమని దాదాపు అందరూ స్వాగతిస్తున్న పరిస్థితి. కొంతమంది మాత్రం కాస్త స్వల్ప తేడాతో మాకు నోటీసులు ఇస్తున్నారు, మేము కోలుకునే లోపలనే మాకు కాకుండా ఎక్కడ చూసుకోలేకుండా గూల్ చేస్తున్నారంటే దాదాపు అలాంటివి కూడా చూస్తారు. కానీ ఇలా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారు కూడా ఇటు హైడ్రా కమిషనర్ పైన కేసులు వేయడం, మరి కోర్టు కూడా వాటిని స్వీకరించడం, అలాగే వారి వాదన కూడా వినేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఇప్పుడు ఏదైతే ఇక్కడ రఫీ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, మరి ఆ పిటిషన్ తర్వాత ఒకవేళ ఆయన అనుగుణంగా ఇక్కడైతే దాదాపు నిబంధనలు ఇక్కడ కూడా పాటించలేదని స్పష్టంగా నాకు లైవ్లోనే తెలుస్తుంది. మరి కోర్టు ఇవి కూడా పనిలోకి తీసుకుంటుందని కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అది కూడా అందరూ కూడా పరిస్థితుంది. మరి కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వారం పైన అసలు ఏం జరుగుతుంది, నిజంగా తప్పు ఎవరిది, ప్రభుత్వ భూమిలో ఇంత నిర్మాణాలు ఎలా చేసేగారు, ఒకవేళ ఇప్పుడు దీంట్లో రఫీని ఏదైతే ఇక్కడ నిబంధనల ప్రకారం కట్టడం తప్పేనని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంత పెద్ద భవనం ఒక కూడలిలో నిర్మిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ తహసీల్దార్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ వీరంతా కూడా చోద్యం చూడడం అనేది కూడా ప్రధానంగా తప్పిదమే అవుతుంది. కాబట్టి వారిని కూడా ఈ కోర్టు వీళ్ళు ప్రశ్నిస్తేనే బాగుంటుంది. మరి ఇలాంటి వారిపైన కూడా యాక్షన్ తీసుకుంటేనే మరికొన్ని చోట్ల ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటుందని మాత్రం మనం చూడొచ్చు. సో మొత్తానికి హైడ్రా కమిషనర్ పైనే కేసు, హైడ్రా పైన కోర్టు సీరియస్ అయింది అనేటువంటి విషయాలు మనం మొదలు చూస్తున్నాం. అసలు మరి వాస్తవాలు ఏంటి అనే దానిపైన అయితే లోతుగా అధ్యయనం చేయడానికి మనం స్పాట్కి అయితే వచ్చాం. స్పాట్లో మాత్రం దాదాపు కొన్ని విషయాలు మాత్రం పూర్తిగా ఈ నిబంధనలకు విరుద్ధంగానే ఈ ప్రాంతంలో ఆ భవన నిర్మాణం కావచ్చు, ఆ మొత్తంగా కూడా సర్వే నంబరే తప్పు, ఎంచుకున్న స్థలం తప్పు, ఆ ఎంచుకున్న స్థలంలో నిర్మాణం పెద్ద తప్పు, ఆ నిర్మాణంలో జరుగుతున్నటువంటి ఆసుపత్రి అనే నిర్మాణం కూడా ఇంకా పెద్ద తప్పు అనేటువంటి విషయాలన్నీ కూడా తెర మీదకి అయితే తెచ్చే ప్రయత్నం అయితే చేశాం. మరి చూడాలి హైకోర్టు రంగనాథ్ మరి ఏమి సమాధానం చెప్పబోతున్నారు. అలాగే మరి వీటన్నిటిని కూడా ఆరా తీసేందుకు మరి కోర్టు సదరు పిటిషనర్ కూడా ఇంకా ఏం సమర్పించాడు, మరి కోర్టుని మరి తప్పుదో పెట్టే ప్రయత్నం కూడా చేయకుండా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు కూడా అందులోకి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకూడదు అనేటువంటిది కూడా మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఓవరాల్గా అమీన్పూర్ కిష్టారెడ్డిపేటల్లో కిడ్స్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని కూల్చివేతపై హైడ్రా కమిషనర్పై కోర్టులో వేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలు, వాస్తవాలు అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రఘుతో మహేందర్ రెడ్డి, అమీన్పూర్, కిష్టారెడ్డిపేట.